స్వరాభిషేకం కార్యక్రమంలో కథానాయకుల శీర్షిక నడుస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. మరి ఈ రోజు మనం వినబోతున్నటువంటి పాటల కథానాయకులు సుహాసిని గారు. విని ఆనందించండి. వై హరికృష్ణ సారథ్యంలో కృష్ణ చిత్ర పతాకంపై శ్రీమతి రాజ్యలక్ష్మి నిర్మించిన మనసైన చిత్రం, ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో డాక్టర్ రాజశేఖర్ గారు, సుహాసిని గారు జంటగా నటించిన మమతల కోవెల. ఈ చిత్రంలో కోటేశ్వరుడు భానోజీరావు పెద్ద కొడుకు రవిగా రాజశేఖర్, ఆ కోటేశ్వరుడికి పనిచేసేటువంటి జ్యోతిగా సుహాసిని నటించారు. బస్సుల్లో గొడవతో ప్రారంభమైనటువంటి జ్యోతి రవిల గొడవ ఆఫీసులో మరింత పెద్దదవుతుంది. జ్యోతి చెంప చెల్లుమంటుంది. ఆ మరుక్షణమే ఆమె గుండె జల్లుమంటుంది. అప్పుడు పలికిన అనురాగ రాగమే ఈ ప్రణయ గీతం. చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలుగారు, సుశీలమ్మ గారు పాడిన ఆ మధుర గీతాన్ని మీకోసం వినిపించబోతున్నారు శ్రీకృష్ణ అండ్ కల్పన. మమతల కోవెలలో తెలియని రాగం పలికింది తీయని భావనలో. దీపానివై నా కోసమే రమ్మని, నా గుండె గుడి గంటలో నా దానివే నీవని, గోరంతా పసుపెట్టి ఊరంతా కబురెట్టి శ్రీవారి రావాలని, కుంకుమతో కుశలమని పారాణే పదిలమని దీవించు దేవుళ్ళే మన ఇంటి వారని. మమతల కోవెలలో ఏ జన్మకు గమ్యమో తెలిసేది కాలానికే, ఏ పువ్వు ఏ పూజకో తెలిసేది దైవానికే. ఈ జన్మకేమైనా ఈ జన్మలో నీకు ఖైదీనే అయ్యానుగా, బ్రతుకైనా వెతలైనా జతగానే పంచుకుని శ్రీవారి కావాలి ఈ జన్మకైనా. తెలియని రాగం పలికింది తీయని భావనలో, మనసే జ్యోతిగా వెలిగింది మమతల కోవెలలో, ఈ మమతల కోవెలలో. తెలియని రాగం పలికింది తీయని భావనలో.
జాతీయ స్థాయిలో 3 రజత కమలాలు గెలుచుకున్నటువంటి సంగీత భరిత చిత్రం ప్రముఖ దర్శకులు కె బాలచంద్ర గారు రూపొందించిన సింధు భైరవి. ఈ చిత్రంలో కర్ణాటక సంగీత విద్వాంసులుగా శివకుమార్, అతని భార్య భైరవిగా సులక్షణ నటించగా, ఆ సంగీత స్వరూపుని మొదట్లో ప్రశ్నించి తర్వాత ప్రేమించిన సింధుగా సుహాసిని అసమానమైనటువంటి నటనని ప్రదర్శించారు. పాత్రకి జీవం పోసిన సుహాసినికి, ఆమె కోసం అద్భుతమైనటువంటి పాటని పాడిన చిత్రగారికి, ఆ పాటకు స్వరాలు అందించిన ఇళయరాజా గారికి, ముగ్గురికి జాతీయ పురస్కారాలు దక్కాయి. చిత్రగారు పాడినటువంటి ఆ పాటని తెలుగులో రాసింది ఎవరో తెలుసా? మన తెలుగు సినీ ప్రపంచంలో ఎన్నో సినిమాలకి కథలను, సంభాషణలు అందించిన సత్యమూర్తి గారు. ఇప్పుడు ఆ పాటని ఎవరు పాడితే బాగుంటుంది? ఎస్, చిత్రగారు పాడితే బాగుంటుంది. పిలిచేద్దాము మరి చిత్రగారిని. పాడలేను పల్లవైన భాషరాని దానను, వెయ్యలేను తాళమైన లయని నెరుగను. పాడలేను పల్లవైన భాషరాని దానను, వెయ్యలేను తాళమైన లయని నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలని వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరాని దానను, వెయ్యలేను తాళమైన లయని నెరుగను. అమ్మ జోల పాటలోన రాగమెంత ఉన్నది, పంట చేల పాటలోన భాష ఎంత ఉన్నది. ఊయలే తాళం, వైరగాలే మేళం, మమతే రాగం, శ్రమ జీవనమే భావం. రాగమే లోకమంతా, రాగమే లోకమంతా, కష్ట సుఖములే స్వరములంట. షడ్జమ కోకిల గాన శ్రవంతికి పొద్దు పొడుపే సంగతంట. పాడలేను పల్లవైన భాషరాని దానను, వెయ్యలేను తాళమైన లయని నెరుగను. రాగానిదేముంది రసికులు మన్నిస్తే, తెలిసిన భాషలోనే తీయగా వినిపిస్తే. ఏ పాటైనా ఎద పొంగిపోదా, ఏ ప్రాణమైనా తనిదేరిపోదా. చెప్పేది తప్పు ఒప్పో, చెప్పేది తప్పు ఒప్పు, రహస్యమేముంది విప్పి చెబితే. ఆహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం, ఆహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం. పాడలేను పల్లవైన భాషరాని దానను, వెయ్యలేను తాళమైన లయని నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలని వరుస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరాని దానను, వెయ్యలేను తాళమైన లయని నెరుగను. మా పదమ పాడలేను పల్లవైన సా రి గమ పదమ పాడలేను పల్లవైన. పదని సనిద మగ సరి పాడలేను పల్లవైన. స స త్రిగ సరి గమ గస పదమ్మ, మామ పదమ పదని దమ పదని. పదని సరి గ సని దమ్మ పదని సని ద పదని దమ పదమ గమ్మ పదమ గ మగస. పదని
ప్రముఖ నవల రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆధారంగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కెఎస్ రామారావు గారు నిర్మించిన యాక్షన్ మూవీ, ఏ కోదండరామరెడ్డి గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, అందాల తారలు రాధా సుహాసిని జంటగా నటించిన మరణ మృదంగం. ఈ చిత్రంలో జానీగా చిరంజీవి, అనూషగా రాధ నటించగా ఉత్పల పాత్రలో ఉన్నతమైన నటనని ప్రదర్శించారు సుహాసిని. హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న ఉత్పల తన అన్నయ్యని దుర్మార్గుల బారి నుండి రక్షించడానికి జానీ సహాయాన్ని కోరుతుంది. అతని మంచితనాన్ని చూసి మనసు పారేసుకుంటుంది. కర్పూరమై కరిగిన మనసులో పుట్టిన ఓ మధుర గీతమే ఇది. ఇళయరాజా గారి స్వరకల్పనలో బాలు గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ మాళవిక. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాక ఈ రెండు కన్నులా. మనసు పడిన కథ తెలుసుగా, ప్రేమిస్తున్నా తొలిగా, పడుచు తపనలివి తెలుసుగా, మన్నిస్తున్నా చెలిగా, ఏ ఆశలో ఒకే ధ్యాసగా, ఏ ఊసులో ఇలా బాసగా, అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా, కరిగిపోయాను కర్పూర వీణలా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కరిగిపోయాను కర్పూర వీణలా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా. అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా, జతలు కలిసి మనముంటిగా, ఏమైనా సరిగరిసా, ఏ కోరికో శృతే మిల్చగా, ఈ ప్రేమలో ఇలా పుంచగా, అధరాలెందుకో అందాలలో నీ ప్రేమ లేఖలే లిఖించగా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాను నీ వంశధారలా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా,
సుహాసిని గారి ట్రేడ్ మార్క్ ఏంటంటే చిరునవ్వు మనకి. She's one heroine who is not much dependent on the makeup. She's what she is. And ఎంత వెయిట్ ఘనమైన ఒక క్యారెక్టర్ని కూడా షీఈస్ వెరీ ఈజీలీ ఏబుల్ టు క్యారీ అనమాట. నేను 2 సినిమాలు ఆవిడతో కలిసి యాక్ట్ చేశాను తమిళ్లో. ది బెస్ట్ పార్ట్ ఆవిడలో ఉన్నటువంటి ఉత్తమమైన లక్షణం నాకు కనపడింది ఏంటంటే, మామూలుగా ఒక కథానాయిక అనగానే బయటికి రాగానే ఒక చిన్న ఒక రకమైన మేకప్ చేసుకోవడం, డ్రెస్ చేసుకోవడం, అలాంటివన్నీ ఏమి లేనటువంటి అమ్మాయి. చాలా సాదాసీదాగా ఉంటుంది. డౌన్ టు ఎర్త్ పీపుల్. లైక్ ఆవిడకి దొరికిన భర్త కూడా అలాగే దొరికారు చూడండి. చాలా సింపుల్గా, ఎప్పుడు మాట్లాడే మనిషి కూడా కాదని, చాలా తక్కువ మాట్లాడతారు. షీఈ్ అ వెరీ సింపుల్ లేడీ, బట్ షీ నోస్ వాట్ షీ నోస్. అది ఎప్పుడైనా సరే ఒక చిన్న సమస్య వచ్చినా కూడా గట్టిగా షీ మన ఇంగ్లీష్లో చెప్పాలంటే షీ కీప్స్ హర్ ఫుట్ వెరీ ఫర్మ్ ఆన్ ది గ్రౌండ్. అంటే తన నమ్మకాన్ని గట్టిగా చెప్పడానికి ఏమాత్రం వెనుకాడని ఒక మంచి ధైర్యం ఉండేటటువంటి అమ్మాయి. This is